అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని మొంతా తుఫాను పంట నష్ట ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్తో కలిసి కేంద్ర బృందం పర్యటించింది. మొంతా తుఫాను బీభత్సం సృష్టించిన సందర్భంగా ఏపీలో కేంద్ర బృందాల పర్యటనలో భాగంగా కొత్తపేట నియోజకవర్గంలోని ఆలమూరు మండలం, పెనికేరు, కొత్తపేట మండలం, మద్దెల మెరక గ్రామాలలో పర్యటించిన కేంద్ర బృందం రైతులను పంట నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. కోనసీమ జిల్లాలో జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి నివేదిక ఇవ్వనున్నారు. So again, he has to go for the completely new seed. Totally zero sum. డిక్లేర్ చేయాలి. ఏంటంటే ఇతర రాష్ట్రాల్లో అయితే యూపీలో కానీ గుజరాత్లో కానీ ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే నేషనల్ డిజాస్టర్ జాతీయ దీంతో చేస్తున్నారు. ఇంత పాండమిక్ కండిషన్లో ఈ రాష్ట్రం ఉంటే ఇంత వేగంగా రావడం అది ఏంటంటే ఇంకా రిపోర్ట్స్ ప్రిపేర్ అవుతున్నాయి కదా, న్యాయం చేసి పెట్టండి. ఇంకా దూరం పెట్టు, ఇంకా దూరం మనకు కూడా పక్కండి. రైతు అంటే ఎవరు? ఏమైంది? తుఫాన్లో పడిపోయిందా? ఎకరానికి వచ్చిన గెల 500 ఉంటుందండి. ఈ గెల ఉంది, ఈ గెలకి ఏమైనా వస్తుందా? మన పడిపోయే టైం 2 months, 1 year, complete 1 year. వస్తుంది సార్. సార్ మధ్యలో స్పేస్ ఉంటే కరెక్ట్ అనిపిస్తుంది సార్. మధ్యలో స్పేస్ ఉండాలి. మనకి 28th of October మొంతా సైక్లోన్ ఎప్పుడైతే ల్యాండ్ ఫాల్ అయ్యిందో, ల్యాండ్ ఫాల్ అయిన తర్వాత మనకు జరిగిన డివాస్టేషన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్, దాన్ని రీకన్ఫర్మేషన్ కోసం వి గాట్ ఏ టీమ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విత్ 4 ఆఫీసర్స్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్. సో అకంపెనీడ్ బై ఎండిసి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా బ్రీఫ్ చేయడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దిస్ పిఆర్ రోడ్స్ అండ్ ఆర్ఎన్బి రోడ్స్ ఎక్కడెక్కడైతే మనకు డ్యామేజ్ జరిగాయి, ఎక్కడ కల్వర్ట్స్ డ్యామేజ్ అయ్యాయి, సో టోటల్ ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా వాళ్ళకి అలాంగ్ విత్ ఫోటోగ్రాఫ్స్, జియో కోఆర్డినేట్స్తో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ జరిగింది, వాళ్ళు కూడా ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకున్నారు. అండ్ బై ఈవినింగ్ దే విల్ బి విజిటింగ్ ఆనరబుల్ సీఎం రిగార్డింగ్ బ్రీఫింగ్ ఆఫ్ ద సేమ్. సో ఐ థింక్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ నుంచి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ క్లియర్గా మనకి అయిన డ్యామేజెస్కి దానికి అట్లీస్ట్ 2 to 3 fold వాట్ వీ హ్యావ్ గివెన్ ఎస్టిమేట్స్ రిగార్డింగ్ డ్యామేజెస్ అవన్నీ కూడా అప్రూవ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.